హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు, అందరూ ఉన్నారు కోరుకుంటాను. ఇక చూడండి, వెన్నండి మేగడ రోజు కొంచెం తీసి పాల మీద మేగడ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం రోజులు చేసుకున్నాం. చూడండి, వెన్న తీసుకున్నాం. పాలు కాబెట్టాక మేగడ ఫ్రెష్ నెయ్యి ఉంటుందండి, మంచిది. లీటర్ పాలండి రోజు నీళ్ళు కాగబెట్టాక వాటి నీళ్ళు వేసి అలా గిన్నెలో వేసి ఒక వారం రోజులు ఇట్లా చేస్తాం. చూడండి ఎలా వచ్చేసింది, వస్తుందండి. అసలు ఎంత బాగా వచ్చింది చూడండి, ఫ్రెష్ నెయ్యి వచ్చింది. ఇంత నెయ్యి వస్తుంది. ఇక పాత బాగానే చూడండి నెట్ వచ్చేసింది, వచ్చేస్తుంది. ఇదిగోండి వెన్న, ఫ్రెష్ వెన్న మొత్తం మేగడేసింది, పాలలో వేసింది కాదు, మేగడ వల్ల మంట వచ్చేస్తుంది. చూడండి, గేదెల పాలండి, అందుకని ఇట్లా వచ్చేస్తుంది. ప్యాకెట్ పాలు కావాలి మొత్తం గేదె పిలిచిన గేదె అవ్వాలి మా ఇంటి దగ్గర గేదెలు. ఇదండి నెయ్యి కూడా చూపిస్తాను. ఇంకా చూడండి ఎలా వచ్చిందో, చూడండి మస్తు స్మెల్ వస్తుంది. బా ఎంత బాగుందో. చూడండి ఎట్లా ఉందో, నేను వడకట్టి చూపిస్తా. చూడండి ఇది ఇది ఫ్రెష్ నెయ్యి. చూడండి ఎట్లా ఉందో, ఏమో టేస్ట్ ఉంటుంది, ఏమో స్మెల్ వస్తుందండి. బాగుంటుంది. అట్లా చేయండి, ఎవరైనా చేసుకోవచ్చండి పాలు కొనుక్కునే వాళ్ళు. ఇందులో గరడుంది చూడండి, చిన్నప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని ఇందులో పంచదార వేసుకొని తినేవాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది కూడా, ఎప్పుడు తిన్నా కూడా.